అక్షయ్ రెడ్డి అఫీషియల్. ఈరోజు బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ గురించి రివ్యూ చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చూస్తానే బిగ్ బాస్ మహానటులు అని మీకు ఎంతమంది కనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు సంజన గారు మళ్ళీ వస్తారని. తెలుగు సీజన్ ఏ సీజన్లో కానీ ఎలిమినేషన్ అనేది కంటెస్టెంట్ ఓటింగ్ ద్వారా జరగలేదని తెలుసు. బట్ కానీ నిన్న బాగా నటించేశారు. కోర్స్ ఈ షోలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరు యాక్షన్ వాళ్ళు చేసుకుంటారు, గేమ్ ఆడుకుంటారు. బట్ తెలిసి కూడా నిన్న కొద్దిగా ఓవర్ ఎమోషన్ అయ్యారు. తర్వాత మళ్ళీ నోరు పారేసుకున్న హరీష్ గారు, వీటి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ మటుకు బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా. నాగార్జున గారు హోస్టింగ్ కూడా బాగా చేశారు. సో ఇట్స్ నైస్. అండ్ సంజన గారు నిజంగా చాలా మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, చాలా బాగా గేమ్ అనలైజ్ చేసింది, చాలా బాగా ఆడుతుంది. ఎందుకు ఇట్లా అంటున్నానంటే, స్టేజ్ మీద ఉన్నప్పుడు సుమన్ గారి మీద ఒపీనియన్ అడిగితే స్టేజ్ మీద ఆయన స్టాండ్ తీసుకోరు సార్ అని చెప్తాడు. అక్కడ ఏంటి అంటే ఆ బజర్ గేమ్లో ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారంట, సుమన్ గారు అండ్ సంజన గారు. సంజన గారిని బ్రదర్ మోగిచ్చేయండి, మీరే చేయండి, నేను డ్రాప్ అయిపోతానని చెప్పాడంట. బట్ ఆమె అక్కడ ఏం టెస్ట్ చేసింది అంటే కావాలని ఆగిపోయిందంట. ఆయన మాటలు చెప్తాడు, యాక్షన్ ఉంటుందో ఉండదో అని చెప్పి టెస్ట్ చేయడానికి ఆగుదామనింది. సో ఇక్కడ అదే టైంలో నాగార్జున గారు నీ గేమ్ ఆడకుండా నువ్వు ఆయన టెస్ట్ చేస్తున్నావు అని అడిగితే వెంటనే మాట మార్చేసి, లేదు సార్ నాకు కన్సర్న్ ఉన్నింది, ఆయన భార్యకి దెబ్బ తగిలింది, సో దానికోసం నేను సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నానని చెప్పి కవర్ చేసుకునింది. సో మంచిగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చేస్తుంది, మంచిగా ఆట కూడా ఆడుతుంది. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అయితేనే సీక్రెట్ రూమ్లో ఉన్న సంజన గారిని స్టేజ్ మీదకి పిలిపించారు. ఏం జరిగిందంటే సంజన గారి ఒపీనియన్ మీకు కంటెస్టెంట్స్లో ఏ మార్పు తేవాలనుకుంటున్నారు అని చెప్పమన్నారు. ఇక్కడ సంజన గారు చెప్పిన ప్రతి పాయింట్ పర్ఫెక్ట్గానే ఉంది, అందరిది పాజిటివ్గానే చెప్పింది. బట్ ఒక హరీష్ గారి గురించి మాత్రం ఒక్క నెగిటివ్ చెప్పింది. ఈయనకి ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరి మధ్యన మంచి రైవరీ ఉంది కాబట్టి పాజిటివ్గా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ చెప్పిన పాయింట్ మాత్రం అయితే అబ్సల్యూట్లీ కరెక్ట్. వీళ్ళు ఏం చెప్పారు అంటే ఫస్ట్ సుమన్ గారి గురించి చెప్పింది, అస్సలు స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పింది. ఇది ఖచ్చితంగా కరెక్టే, ఎందుకంటే ఆయన స్టాండే తీసుకోవట్లేదు. షోలోనే పక్కన పెడితే మామూలుగా ఈ ఎపిసోడ్లో కూడా స్టేజ్ మీద సంజన గారు ఆ మాట చెప్తున్నా కానీ ఏం మాట్లాడారు, నోరు మెదపకుండా సైలెంట్గా కూర్చున్నారు. ఆయన నార్మల్గా కూడా స్టాండ్ ఎక్కడ తీసుకోవట్లా. ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే తానా తందానా అని భజన చేయడం తప్ప ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లా. సో తనా తందానా ఎందుకన్నానంటే హరీష్ గారు ఈ సుమన్ గారిది డిస్కషన్ జరుగుతుంది, మాట్లాడుకుందాం. తర్వాత శ్రీజ గురించి చెప్పింది. 1000% నుంచి 3000%కి ఆర్గ్యుమెంట్ తగ్గించింది కాబట్టి మంచిగా మారిందని చెప్పింది. అది కరెక్టే. ఇంకా కొద్దిగా తగ్గించుకొని ఏంటంటే షీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్, ఎందుకంటే టాస్క్లు ఇచ్చి పడేస్తుంది అండ్ ఆర్గ్యుమెంట్స్లో బాగా మాట్లాడుతూ ఉంటుంది. బట్ కొద్దిగా రాంగ్ సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకొని అనవసరంగా కొద్దిగా హైప్ అయిపోతుంది, అదొకటే మైనస్. కాబట్టి ఖచ్చితంగా చాలా మంచి కంటెస్టెంట్ అవుతుంది అదొక్కటి తగ్గించుకుంటే, అది కరెక్టే. ఇంకా తనుజ గారి గురించి తన అరుస్తూ ఉంటుంది కానీ ఆ మాటల్లో ఏమీ మీనింగ్ ఉండదు అని చెప్పింది. బట్ తనుజ గారు 1-2 చోట్ల అనవసరంగా మాట్లాడుతుంది, రచ్చ చేస్తుంది అనిపిస్తుంది కానీ బట్ కొన్ని చోట్ల మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. బట్ అది నిజమే, కొద్దిగా ఓవర్ చిన్న గొడవలు కూడా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా అరుస్తున్నట్టు అనిపిస్తుంది అంతే. ఇంకా సో తనుజ కూడా చాలా బెటర్గా గేమ్ ఆడుతుంది, దాంట్లో లేదు. ఎందుకంటే బయట కూడా ఓటింగ్ చాలా టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇంకా ప్రియా గురించి ఏం లేదు, వాయిస్ అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి సింపుల్గా చెప్పేసింది. ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు, ప్రియాలో ఊరికే అరుస్తూనే ఉంటుంది. ఇంకా కళ్యాణ్ వచ్చి ఆయన గురించి కూడా చెప్పడానికి ఏం లేదు, సింపుల్గా 2-3 డేస్ నుంచి మారుతుందని చెప్పి వదిలేసింది. ఇంకా రీతు విషయంలో అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పింది, అది నిజమే. ఇచ్చి పడేస్తుంది గేమ్స్లో కానీ టాస్క్లో కానీ ఇచ్చేస్తుంది, ఆర్గ్యుమెంట్స్లో బాగా స్ట్రాంగ్గా పాయింట్ చెప్తుంది, బాగా స్టాండ్ తీసుకుంటుంది అండ్ ఈ కంటెంట్ కూడా ఇస్తుంది కళ్యాణ్ డిమాండ్తో కూడా. సో ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. బట్ హౌస్ బయట కొద్దిగా ఉన్న నెగిటివ్ వల్ల కొద్దిగా ఓటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. బట్ డిమాండ్ పవన్ విషయంలో కొద్దిగా మరీ ఓవర్ నెగిటివ్ అయింది అక్కడ, అదొక్క పాయింట్ వల్ల కొద్దిగా డౌన్ అయింది. లేకుండా అంటే రీతు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. బట్ ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేసుకుంటారు ఖచ్చితంగా, కాబట్టి రీతు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే ఉంటుంది. ఇంకా 2-3 వీక్స్ ఖచ్చితంగా ఉంటుంది, తర్వాత గేమ్ని బట్టి ఇంక చూడాలి. సో ఇంకా రాము ఇక్కడ కావాలని ఏది చేయట్లేదు, అది మనకి చూస్తానే అర్థమైపోతుంది. అతను ఇన్నోసెంట్, ఆర్గ్యుమెంట్ చేసే అంత క్యారెక్టర్ కాదు. బట్ ఇక్కడ హౌస్లో ప్రతి ఒక్కరూ రాముని ఒక చిన్నపిల్లలాగా నువ్వెంత అనే పాయింట్లోనే చూస్తున్నారు. అతను కూడా అట్టే ఉన్నారు, సైలెంట్గా ఏమన్నారు అని చెప్పి అందరూ తన మీద రైజ్ అవుతారు. బట్ ఇక్కడ సంజన గారు మటుకు కొద్దిగా బిడ్డ అంటుంది కాబట్టి ఒక తల్లిలానే కొద్దిగా రూడ్గా అనిపించినా కానీ ఒక బిడ్డ మీద తల్లి చూపిస్తున్నట్టే, కొద్దిగా అధికారం చూపిస్తున్నట్టే మాట్లాడింది అనిపించింది నాకైతే. బట్ ఇక్కడ
ఒకరిని తక్కువగా ఒకరు ఎక్కువగా చూస్తున్నారని చెప్పాడనింది. బట్ అది నిజమే. అది కానీ కామనే ఎవరికైనా. మనకు ఎవరైతే ఫేవర్‌గా ఉంటారో వాళ్ళతో కొద్దిగా ర్యాపో ఉంటదో వాళ్ళతో బెటర్‌గా ఉంటారు. కొత్త వాళ్ళతో ఉంటారు. అది ఎవరైనా ప్రవర్తించి దాంట్లో అంత నెగెటివ్ ఏం లేదు. సో, అండ్ చీప్ అని మాట్లాడాడు రాము అని కూడా అనింది. అక్కడ యాక్చువల్‌గా అయితే రాము కాదు చీప్‌గా మాట్లాడింది. హరీష్ మాట్లాడాడు. ఏందంటే దొంగతనాల గురించి ఈ చీప్ పనులేంటి అని మాట్లాడాడు. సో, ఇక్కడ ఈ హరీష్ మటుకు అందరి దగ్గర నుంచి రెస్పెక్ట్ కావాలి చిన్న మాటకే అంత ఇది చేస్తాడు కానీ ఇతను మటుకు అన్నీ రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. ప్రతి చోట నిన్న లక్కూర్ మాట, ఈరోజు చీపు, ఈరోజు ఇంకా ముందు మాట్లాడుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి డిస్కషన్ హరీష్ గురించి. సో, తర్వాత హరీష్ గారి గురించి ఏం చెప్పింది అంటే ఈయన ప్రతి దాంట్లో గొడవ వేస్తున్నాడు. ఇంత చిన్న మాట మాట్లాడాలన్నా భయం వేస్తుంది హౌస్మేట్స్కి. ఏం చెప్పాడంటే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అర్థం కావట్లేదు. ప్రతి చిన్నదానికి గొడవ వేస్తుంది అని చెప్పింది. అలాగని టీ షర్ట్ 4 రోజుల నుంచి అదే టీ షర్ట్ వేసుకున్నారు. పక్కన మనుషులు ఉండలేకపోతున్నారు తనతో అని చెప్పింది. అది నిజమే. ఎందుకంటే ఖచ్చితంగా 4 రోజులు ఒకటే టీ షర్టు వేసుకుంటే ఖచ్చితంగా డిస్కంఫర్ట్ అనేది చాలా మందికి ఉంటుంది. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాదు, ఎవరో తెలియని మెంబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. డ్రెస్సులు లేకపోయినా ఎవరో ఒకటి తీసుకొని వేసుకోవాల్సింది. బట్ ఆ పాయింట్ అక్కడ కరెక్టే కానీ బట్ ఆ స్టేజ్ మీద అంత పాయింట్ అవుట్ చేయకుండా హౌస్లో అప్పుడే చెప్పుంటే బాగుండేది అనిపించింది నాకు సంజనా గారు. స్టేజ్ మీద ఇది చెప్పకుండా హౌస్లో మీరు కొద్దిగా మార్చుకోవచ్చు కదా అక్కడ చెప్పుండాల్సింది. అప్పుడు ఇంకా బెటర్గా ఉండదు ఫేస్ టు ఫేస్ చెప్పినట్టు. సో, ఇంకా డెమోన్ గురించి కూడా ఇంకా ఆయన పూర్తిగా మారాలి. అసలు ఏం లేదు ఆట. మన రీతు వచ్చి డిమాండ్ పవన్ కోసం సాక్రిఫైస్ చేసి తను నామినేషన్లోకి వచ్చినా తను సేవ్ చేయలేదని చెప్పి పాయింట్ మీద డిమాండ్ పవన్ని సరిగ్గా ఆడట్లేదని చెప్పింది. బట్ ఇంకా ఇమో వచ్చి ఏం చెప్పేదానికి లేదు, ఎమోషనల్ అయిపోయాడు. సో, నిన్న కొద్దిగా ఎమోషన్ ఫేక్గా అనిపించినా కానీ సో వీళ్ళిద్దరికీ కొద్దిగా అమ్మ అనే బాండింగ్, అమ్మ కొడుకు అనే బాండింగ్ ఉంది. అది కొద్దిగా జెన్యూన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఇమ్ము చెప్పే పాయింట్స్లో కూడా కొద్దిగా బయట పాజిటివ్ రావడానికి చెప్పుండొచ్చు కానీ బట్ ఆ బాండింగ్ అయితే ఉంది. నిన్న కూడా ఏడ్చాడు, కొద్దిగా యాక్టింగ్ అయినా కానీ కొద్దిగా ఎమోషన్ అయితే ఉంది. ఈరోజు అయితే ఇంకా నిజంగా అనిపించింది. ఎందుకంటే స్టేజ్ మీదకి పిలిచారు, ఇంక వెళ్ళిపోతుంది అని చెప్పి కన్నీళ్ళు కూడా వచ్చి వాళ్ళు యాక్టర్సే యాక్ట్ చేసినా మనకి తెలియదు. బట్ ఎమోషన్ అయితే కొద్దిగా ఉందనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే తను చెప్పిన విషయం డైలీ నైట్ టైం తను ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇతను సంజన గారిని జోక్ చెప్పి నవ్విచ్చి పడుకోబెట్టేవారంట. ఆ టైంలో అనుకోకుండానే బాండింగ్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇద్దరికి చాలా చోట్ల అమ్మ అమ్మ అంటూ ఉంటాడు కాబట్టి ఇమ్ముకి వాళ్ళ అమ్మ అంటే కూడా చాలా ఇష్టం. అది మనకి తెలిసిపోయింది. మొన్న ఫ్యామిలీ టాస్క్ కాబట్టి కూడా తను అమ్మ గురించే మాట్లాడారు. బట్ అమ్మని మిస్ అవుతున్న ఫీలింగ్ ఇక్కడ సంజన గారితో కొద్దిగా బాండింగ్ కలిసింది. కాబట్టి ఫేక్ అయితే నాకు అనిపించలేదు ఈరోజు. నిజంగానే ఏడ్చారు. బట్ ఒంటరి అయిపోయాను, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కొద్దిగా డైలాగ్ కొద్దిగా ఓవర్గా చెప్పినట్టు అనిపించినా కానీ ఎమోషన్ అయితే రియల్ అని అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా దీని తర్వాత సంజన బ్రేక్ వచ్చింది. బ్రేక్ తర్వాత కొద్దిగా సుమను అండ్ హరీష్ మాట్లాడుకుంటూ ఒక డిస్కషన్ జరిగింది. ఇక్కడ హరీష్ గారు మళ్ళీ నోరు జారాడబ్బా. ఎందుకంటే టీ షర్ట్ 4 రోజులు వేసుకోలేదు, 2-3 రోజులు వేసుకున్నాను. నోటికి అన్నం తినే వాళ్ళైతే నిజాలు చెప్పాలి అన్నాడు. నోటికి ఏమన్నాడంటే డాక్టర్ నోటికి నిజాలు మాట్లాడాలి కదా అన్నాడంటే నోటికి అన్నం తినే వాళ్ళు అయితే నిజాలు చెప్పాలి, నోటికి అన్నం తింటున్నారా ఇంకేదన్నా తింటున్నారా అనే మాట వాడాడు. ఇది చాలా రాంగ్ అండి. హరీష్ గారు ప్రతి చోట ప్రతి వీక్ మాట వాడేస్తున్నారు. మొన్న తనుజాని ఫస్ట్ వీక్లో తనుజాని అలానే అన్నారు. తర్వాత లక్కూర్ మాట అని చెప్పి నిన్న డిమాండ్ పవన్ని, ఈరోజు సంజనా గారిని, నేను మళ్ళీ చీప్ అనే మాట కూడా చీప్ పనులు చేయొద్దని కూడా మాట్లాడారు. ఈ మాట వదలడం అనేది తగ్గించుకుంటే బెటర్. కొద్దిగా పాజిటివ్ ఉంది, కొద్దిగా నెగిటివ్ ఉంది హరీష్కి. సో ఈ మాట జారడం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా కొద్ది రోజులు ఉంటాడు, లేదంటే కష్టమే. ఇంకా సంజన గారు హౌస్లోకి వచ్చారు. సో హౌస్లోకి రావాలంటే బయటకు పంపించేటప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళని సాక్రిఫైస్ చేస్తే మళ్ళీ రావచ్చు అని చెప్పారు. సో ఇక్కడ సంజన గారికి తెలుసు నేను మళ్ళీ రూమ్లోకి వెళ్తాను అని. వాళ్ళు త్యాగం చేసినా చెప్పినా అది హౌస్లో వాళ్ళకి కూడా తెలుసుంటుంది. బట్ ఏదో చిన్న డౌట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో ఇలా అన్ని సీజన్లు చూసి వచ్చారు, హౌస్లో ఉండే వాళ్ళు కూడా చూసే వచ్చుంటారు ఆటకి. సో వీళ్ళకి గేమ్ గురించి ఒక ఐడియా ఉంటుంది. బట్ కానీ తెలిసి కూడా సాక్రిఫైసెస్ చేశారు అంటే యాక్చువల్గా సంజన గారికి హౌస్లో కంటెస్టెంట్స్కి ఇమ్మాన్యువల్గా తప్ప ఇంకోరికి అంత బాండింగ్ లేదు. కానీ సాక్రిఫైస్ చేశారు అంటే ఇక్కడ 2 పాయింట్లు ఏదో మనకి ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది.
సో బయట మనకి ఇది కొద్దిగా రీచ్ ఇస్తుంది, మన ఓటింగ్ పెరుగుద్ది అనే ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు. బట్ ఏ ఉద్దేశంతో చేసినా సాక్రిఫైస్ అనేది చిన్న విషయం కాదు. కాబట్టి వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, చేయకపోయినా పెద్ద ఇది ఏముండదు. బట్ చేశారు కాబట్టి అంత క్లోజ్ కాకపోయినా కానీ చేశారు కాబట్టి మనం కొద్దిగా అప్రిషియేట్ చేయాలి. దాని గురించి తప్పుగా ఏం మాట్లాడకూడదు. బట్ వీళ్ళల్లో ఇమాన్యుయల్కి సంజనాకి కొంచెం బాండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసేస్తారు. క్యాప్టెన్ పెద్ద విషయం ఏం కాదు, మళ్ళీ పొందొచ్చు. అండ్ ఇమ్యూనిటీ కూడా ఏం ఇష్యూ లేదు, తనకు తెలుసు తను బయట మంచి ఓటింగ్ పడుతుందని చెప్పి ఇమ్యూనిటీతో కూడా ప్రాబ్లం లేదు. సో ఈజీగా ఆలోచించకుండా ఇచ్చేస్తాడు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ రీతు చేసిన త్యాగమే కొంచెం ఇది పెద్దదే అని చెప్పాలి. ఎందుకంటే ఒక యాక్టర్స్గా బయట ఛాన్సెస్ రావాలంటే ఖచ్చితంగా అమ్మాయి అన్నాక బ్యూటీ మీద ఆ హెయిర్ అనేది మన అందాన్ని పెంచుతుంది. సో హెయిర్ కట్ చేసుకునింది అంటే అది కొద్దిగా తనకి కొద్దిగా ఎక్కువ ఎమోషన్ అయి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ ఏడ్చింది కట్ చేసేటప్పుడు అది కూడా కొద్దిగా జెన్యున్గానే అనిపించింది. ఆల్మోస్ట్ ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది అనిపించిన ఈరోజు కొద్దిగా జెన్యున్గానే అనిపించింది. సో హెయిర్ అనేది కొద్దిగా ఎఫెక్ట్స్ ఉంటుంది అమ్మాయిలకి అనేది మనం చెప్పకూడదు. సో మళ్ళీ యాక్టర్ బయటకు వెళ్ళిన తర్వాత యాక్టింగ్కి వాటికి ఛాన్సెస్ కావాలి అంటే అంత హెయిర్ పెరగాలన్నా 6 months నుంచి 1 year పడుతుంది. అయినా చేసిందంటే గుడ్, మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. అండ్ తనుజ విషయం కాపీ అనేది ఓకే, నాట్ పెద్ద డీల్ ఏం కాదు. బట్ సంజనాకి అంత బాండింగ్ లేకపోయినా చేసింది కాబట్టి దాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అండ్ ఇంకా శ్రీజ అండ్ సుమన్ గారు అనేది చేయమన్నారు, బట్ అది జెన్యున్. ఎందుకంటే శ్రీజాకి వచ్చి ఒకటే డ్రెస్తో మొత్తం సీజన్ అంతా ఉండమని చెప్పారు. అది అసలు ఇంపాసిబుల్. అది కావాలని ఏదో ఫార్మాలిటీకి ఇచ్చినట్టున్నారు బిగ్ బాస్. ఎందుకో వాళ్ళిద్దరం సంజన అండ్ శ్రీజ ఇట్లా కొంతమందిని డిఫరెన్స్ ఉంది, అలా అప్పుడే కొద్దిగా కంటెంట్ వస్తుందనేమో. అండ్ సుమన్ గారి సిగరెట్ అనేది కూడా కష్టం, ఎందుకంటే కొన్ని హ్యాబిట్స్ అవి మనం ఫ్యామిలీలో చాలా మంది చూస్తూ ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎంతో చెప్పి చూసినా కానీ మానరు. అలాంటిది హౌస్లో సంజన గారి కోసం ఎవరి కోసం మానాలంటే కష్టం, ఎందుకంటే వాళ్ళు మానలేరు అదంతే హ్యాబిట్స్. సో అక్కడ సుమన్ కూడా మనం తప్పు పట్టకూడదు. సో అక్కడ సాక్రిఫైస్ చేశారు, బట్ చేయకపోయినా కానీ హౌస్లోకి అయితే పంపించేది కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఒకటి టాస్క్ ఈ చేయకపోయినా ఇంకోటి సింపుల్ పెట్టేసి పంపిస్తారు. బట్ ఇక్కడ భరణి గారికి కూడా ఇక్కడ సాక్రిఫైస్ చైన్ పంపించమన్నారు. బట్ ఇక్కడ భరణి గారు నిజంగా సేఫ్ గేమరు అండ్ చాలా పెద్ద స్ట్రాటజీతోనే వచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ప్రతి చోట ఆయన మంచి ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ సింపతితో ఓట్లు కొట్టాలని చెప్పి ప్లానింగే ఉన్నట్టుంది. భరణి గారి చైన్ విషయంలో కూడా అంత మ్యాటర్ దాంట్లో ఏముంది అనిపించింది. బట్ ఆయన ఎమోషన్ అయింది, మనం దాన్ని మాట్లాడకూడదు. బట్ ఆయన ఆ రోజు స్టేజ్ మీద తెచ్చి అది లేకుండానే బయటకు వెళ్ళిపోతానని చెప్పాడు. బట్ కానీ మన సుమన్ కోసం ఓపెన్ చేశాడు, ఈరోజు ఆడబెట్టేశాడు. బట్ ఈరోజు అంత ఎమోషన్ కూడా ఏం అవ్వలేదు. ఆ రోజు చైన్ ఓపెన్ చేసినప్పుడు కూడా అంత పెద్ద ఎమోషన్ ఏం లేదు. ఇదే అది రివీల్ చేస్తానే అయ్యా ఇదే అనిపించింది. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అలానే అనిపించింది అనుకుంటున్నా. బట్ ఈరోజు కూడా పెద్ద ఎమోషన్ ఏం లేదు. బట్ జస్ట్ ఆ బల్లగుద్దాడు ఒక్కసారి అంతే, ఇంకా పెద్దగా ఎమోషన్ కూడా రావలేదు, పెట్టేశాడు. ఇంకా ఓకే 100% అయిపోయింది. సంజన గారిని లోపలికి పంపించేశారు. ఇక్కడ వాళ్ళు హక్ చేసుకొని మాట్లాడుకొని సాక్రిఫైస్ కొద్దిగా రీతు హెయిర్ కట్ చేసుకుంటుందని సంజన గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళని అయితే సాక్రిఫైస్ని అయితే బయట జనాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, అలానే సంజన కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సంజన గారు మటుకు చాలా మంచి ప్లేయర్ నిజంగా. ఎందుకంటే ఆ హౌస్లో ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలో, ఎలా అయితే ఆడియన్స్లో నేను కనిపిస్తానో అనేది బాగా తెలుసు. బయట జనాలను దృష్టిలో పెట్టుకుని ఆడతారు సంజన. అంటే భరణి గారు కూడా ఒక స్ట్రాటజీతో వెళ్ళిపోతున్నారు. ఇమాన్యుయల్ చాలా టూ గుడ్, అతను కూడా చాలా బాగా బయట ప్రజలు ఎలా అయితే ఆలోచిస్తారో అలానే ఆలోచిస్తారు. ఈ ముగ్గురు మంచి గేమ్ ఆడుతున్నారు. ఈ కామనర్స్ ఇదే మిస్ అయ్యారు, బయట ప్రజల్ని మనం ఎలా ఇంప్రెస్ చేయాలనేది మిస్ అయిపోయారు, అక్కడే దెబ్బతిన్నారు. సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ అందరూ బాగానే ఆడుతున్నారు, ప్రజల్లో ఇంప్రెస్ అయ్యారు. కానీ సో సంజన గారు ఈ ఇంత మంచి గేమ్ ఆడుతున్నా కానీ ఫైనల్ కప్పు గెలవడానికి మటుకు టాస్క్లు ఇంకా కొద్దిగా కావాలి. బట్ అది మిస్ అవుతుంది. నాకు తెలిసి టాప్ 5లోకి వచ్చినా కానీ కప్పు గెలవడానికి ఛాన్స్ తక్కువే ఉంది. ఇమాన్యుయల్ అండ్ బర్నీకి మంచి ఛాన్స్ ఉంది. బర్నీ ఇలానే వెళ్ళిపోతే కూడా కప్పు గెలవడం కష్టం. బట్ ఫిజికల్ టాస్క్లు వస్తే ముందర ప్రూవ్ చేసుకుంటారు అనుకుంటా. బట్ మరీ సేఫ్ గేమ్ ముందుకు వెళ్తూ ఉంటే అది మరీ ఓవర్ అయిపోతుంది, ప్రజల్లో కూడా ఏది అతి అవ్వకూడదు. సో అది కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే వెళ్తారు. ఇంకా తనుజ కూడా ఆల్మోస్ట్ బయట ఆమె ఆటకి అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా చేస్తుంది, టాస్క్లు కూడా ప్రయత్నిస్తుంది కాబట్టి ఆమెకు కూడా బయట ఓటింగ్ బాగానే ఉంది. అంటే వీళ్ళు బాగా కనిపిస్తుంది. ఇంకా రీతు శ్రీజ వీళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వీళ్ళు కొద్దిగా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి ఇన్పుట్స్ వచ్చాయి. ఏ సీజన్లో ఇన్పుట్స్ ఎవరికి అందనట్టున్నాయి. డైరెక్ట్గా ఓపెన్గా ప్రతి ఒక్కరికి ఇన్పుట్స్ బయట నుంచి వచ్చేసాయి. హరీష్కి కూడా లాస్ట్లో నాగార్జున గారు డైరెక్ట్గా చెప్పేశాడు, నీ ఆట బయట ప్రజలకు నచ్చట్లేదు అని చెప్పి. సో ఇన్పుట్స్ ఆల్మోస్ట్ అందరికీ డైరెక్ట్గా అందేశాయి. బట్ చూడాలి ఇంకా ఆట మార్చుకుంటారేమో.
ఇంకా సంజన గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కోటింగ్ ఇవ్వడానికి స్టార్ట్ చేశారు. నాగార్జున గారి హోస్టింగ్ మటుకు ఈ సీజన్లో బాగుంది, చాలా బాగుంది. బట్ మరీ హైప్ ఇచ్చేంత కాదు, ఓకే బాగుంది. స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు అండ్ ఓవర్ అగ్రెషన్ లేకుండా స్మూత్గానే ఎవరికి ఏం చెప్పాలో, ఏం ఇన్పుట్స్ ఇవ్వాలో, ఎలా చెప్పాలో, అప్రిషియేట్ చేయాలో అన్నీ చేస్తున్నాడు. హోస్టింగ్ కూడా బాగుంది. అన్ని సీజన్లో కన్నా ఈ సీజన్ ఇంకా బెటర్గానే ఉంది. సో ఇంకా ఫస్ట్ ఆడియన్స్, అక్కడికి వచ్చిన ఆడియన్స్ని అడిగారు ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నాయంటే ప్రజలు చెప్పింది ఏంటంటే ఓనర్స్ అండ్ టెనెంట్స్ అనే థీమ్ కాబట్టి ఇది అక్కడ మిస్ అయింది ఈసారి అని చెప్పి చెప్పేదానికి నాగార్జున ఆ టైంలో క్యాప్టెన్గా ఉన్న డిమాండ్ పవన్ కాబట్టి డిమాండ్ పవన్ని క్వశ్చన్ చేస్తే ఇంకా ఆయన ఇది ఇప్పుడు మేము గ్రూప్గా డిస్కషన్ చేసుకున్నాం సార్ అని చెప్పి ఇది రీజన్ చెప్పేశాడు. దానికి పెద్ద ఇట్లా ఊరికి ఇష్యూస్ అయిపోతున్నాయి, ఈ రూల్స్ అయిపోతున్నాయి ఏదో చెప్పేశాడు. ఇందులో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. బట్ ఇంకా నెక్స్ట్ శ్రీజ అండ్ ప్రియాని కూడా క్వశ్చన్ చేశాడు ఆ బజర్ టాస్క్లో, ఫ్యామిలీ టాస్క్లో నువ్వేం చేసావమ్మా అని చెప్పి. ఇక్కడ ఏదో క్వశ్చన్ చేయాలన్నట్టు క్వశ్చన్ చేశాడు, ఆడేం లేదు పెద్దగా. ఫస్ట్ సంజన పేరు చెప్పావు, మళ్ళీ మాట ఎందుకు మార్చుకున్నావు అని చెప్పి క్వశ్చన్ చేశాడు. అండ్ శ్రీజ వచ్చి నేను అలా మిస్ అయ్యింది సార్, ఫస్ట్ నేను అనుకున్న బజర్ తెచ్చేసింది సంజన గారు బట్ ప్రెస్ చేయలేదు అనే పాయింట్ అన్న. బట్ మళ్ళీ ఆలోచించి బజర్ నొక్కిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నాకు కరెక్ట్ పాయింట్ రావాలి, న్యాయం జరగాలని చెప్పి స్టాండ్ తీసుకొని ప్రియానే పంపించాలని చెప్పి అంత స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పాను. అంటే ప్రియాని కూడా ఎందుకు అంత ఎమోషన్ అయినావు అని చెప్పి, అలిగినావు అని చెప్పి క్వశ్చన్ చేశాడు. ప్రియా వచ్చి నేను శ్రీజ మీద కదా సార్ అలిగింది, అందరూ ఇంట్లో హౌస్లో ఉన్న వాళ్ళంతా వచ్చి సంజయలకు నిర్ణయం చెప్పకముందే అన్నీ చెప్పేశారు, ఏదో రీజన్స్ చెప్పేశారు సంజన అని, ప్రియా అని కొంతమంది. సో అది నాకు కొద్దిగా గిల్ట్ ఫీలింగ్ తెప్పించి, ఇప్పుడు నేను వెళ్తే గిల్ట్ ఫీల్ అయ్యేటట్టు ఫ్యామిలీ ఎమోషన్స్ కదా, సో దీంట్లో అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అలిగాను అని చెప్పింది. ఇక్కడ ప్రియా అంతా బాగుండింది బట్ అక్కడ ముందు రోజు స్టాండ్ తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళిపోకుండా కానీ సంజన గారికి కానీ అవకాశం ఇచ్చినుంటే అక్కడ తనకి చాలా ప్లస్ అయ్యేది. బట్ అక్కడ ఆ రోజు నైట్ అంతా ఆలోచించుకొని నార్మల్ అయిపోయింది. సో నెక్స్ట్ డేకి వెళ్ళిపోయింది అంతే, ఓకే అది. ఇంకా దాని తర్వాత రాము అండ్ తనుజ ఇష్యూ గురించి అడిగారు. ఇక్కడైతే రాము నిజంగా చాలా ఇదిగా ఆడుతున్నాడు, ఎందుకంటే ఎక్కడెక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట చెప్తున్నాడు. ఆ రోజు హౌస్లో వీడియోస్ క్లిప్స్ కూడా వేశాడు, క్లియర్గా తనుజాతో చెప్పాడు సంజన గారు ఫ్లోరా బాత్రూంలో ఉంది, టీ అవసరం లేదు అని చెప్పింది అని ఇక్కడ చెప్పాడు. మళ్ళీ సంజన గారికి ఆడికి పోతానే అక్కడ ఇంకొక మాట అన్నాడు, అది కాదు ఫ్లోరా గారికి వద్దని చెప్పలేదు అని చెప్పి అక్కడ ఒక మాట మాట్లాడాడు. సో ఇక్కడ స్టేజ్ మీద మళ్ళీ ఇంకో మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే రోజు అడుగుతా ఉన్నాను, అడిగినట్టు నేను గెస్ చేశాను అనుకున్నాను సార్ అని చెప్పాడు. ఇది వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయిందమ్మా. ఈ రాము ఇది నిజంగానే అతను అలా ఉన్నాడా లేదా యాక్ట్ చేస్తున్నాడా ఏదో అర్థం అవ్వట్లేదు. ఏంటంటే కొంచెం ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు కానీ ఏదో మర్చిపోతున్నాను. మరీ అక్కడొక మాట ఫస్ట్ రీతూకి అని తనుజ ఇష్యూలో అలా జరిగింది, ఇక్కడ మళ్ళీ అలానే జరిగింది. బట్ ఇక్కడ తనుజ కొద్దిగా ఆలోచించి తీసుకున్నాను. ఆల్రెడీ రీతు అండ్ తనుజ విషయంలో గొడవలో రాము ఇలా చేశాడని తెలుసు. సో మాట కరెక్ట్గా మాట్లాడట్లేదు, అక్కడొక్కడ మాట్లాడుతున్నాను, అంత క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్స్లో ఉంటున్నాడని తనకి ఆ గొడవలో అర్థమైంది కదా. ఇక్కడ రాము మాటను పట్టుకొని అంత గొడవ చేసి ఉండకూడదు. బట్ నార్మల్గా రాముని తొడుకొని పోయి అక్కడ సంజన గారిని అడిగేసి ఉంటే ఇష్యూ సింపుల్గా అయిపోయేది. అదే నాగార్జున గారు కూడా తనుజతో చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ సంజన గారితో కాఫీ దాచారని చెప్పి ఆ గొడవ ఉండేతలకి అక్కడ కొద్దిగా ఓవర్ అగ్రెషన్ అయింది. సో అక్కడ ఎవరి తప్పు పట్టలేం, అక్కడ తనుజ రైజ్ అవ్వడం కూడా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది, ఇప్పుడు మళ్ళీ గొడవ, అందరితో గొడవ, తన ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్లోరా వచ్చి క్వశ్చన్ చేసింది గట్టి కావాలని, నేను ఎప్పుడు వద్దన్నానని. సో అందుకు అక్కడ తనుజ కూడా అయిపోయింది కొద్దిగా. ఇంకా తర్వాత హరీష్ స్టార్ట్ చేయడం లత్కోర్ హరీష్ అని స్టార్ట్ చేశాడు అయ్యా నాగార్జున గారు. సో అడిగే క్వశ్చన్ చేశారు, నేను లత్కోర్ అనే పదం రాంగా రైట్ అని అడిగితే హరీష్ వచ్చి అది అంత రాంగ్ కూడా కాదు సార్, పులిహోర మాట్లాడడం, ఇలాంటి పులిహోర చేయడం ఇలాంటి వాటి గురించి జనరల్గా వాడే పదమే, అదేం తప్పు కాదని చెప్తారు. సో వచ్చిన కంటెస్టెంట్స్ని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆడున్న కాంటెక్స్ట్లో హరీష్ గారికి అతను అంటే కూడా రెస్పెక్ట్ లేనట్టు అనిపించినప్పుడు లత్కోర్ అనే మాటను ఖచ్చితంగా తప్పు అని చెప్పారు. అదే హరీష్కి చూపించి అతను అనేది లత్కోర్ అనే పదంలో ఏది నీకు తక్కువ అనిపిస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. శ్రీజ అండ్ ప్రియాని కూడా అడుగుతారు. సో ప్రియా అండ్ శ్రీజ వాళ్ళు కూడా అది తప్పే సార్ అంటారు. సో కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, బట్ లాస్ట్కి ఒప్పుకుంటాడు. ఓకే సార్, నెక్స్ట్ నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను పదాలు వాడడంలో అని చెప్పి సారీ చెప్తాడు. అండ్ మళ్ళీ నాగార్జున గారు వచ్చి ఒక సలహా కూడా ఇస్తారు. ఫస్ట్ హరీష్ గారు వచ్చి సార్ ఇంతకుముందు తనుజ గారు వచ్చి టీ చేయమంటే బ్రేక్ టైంలో నేను చేయను అని చెప్పాను, బట్ నాకు చెయ్యి బాగాలేకపోయినా కానీ చపాతీ అవి అన్నీ మనస్ఫూర్తిగా చేసి పెట్టాను, బట్ ఇక్కడ చేయను అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ సంజన గారు
ఇంత పెద్ద స్టేజ్ మీద నన్ను ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది నా పైన. సో, నీట్‌గా లేను. ఒక టీ షర్ట్ 4 రోజులు వేసుకున్నాను. నీట్‌నెస్ లేదని చెప్పి నాకు స్టేట్మెంట్ పాస్ చేసింది. బట్ ఇక్కడ హౌస్‌లో ఎవరు నా ఫేస్ మీద చెప్పలేదు. అండ్ అక్కడ ఎవరు స్టాండ్ తీసుకోలేదు. అది నాకు హర్టింగ్‌గా ఉంది సార్ అని అడిగితే అప్పుడు నాగార్జున గారు మంచి సలహా ఇచ్చారు. ఏమంటే ఆహ్, సపోర్ట్ అనేది అడిగితే వచ్చేది కాదు, గెలుచుకోవాలి అని అన్నాడు. అది చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరి మీద ఊరికే అరుస్తూ చిన్నదానికి, పెద్దదానికి ప్రతి ఒక్కరిని గొడవ వేసుకుంటావు. బాటిల్ ఆడబెట్టినందుకు, టిఫిన్ చేయమన్నందుకు కూడా నామినేషన్‌లు ఏసేస్తూ, ప్రతి విషయంలో గొడవ చేసుకుంటూ, చిన్నదానికి, పెద్దదానికి అరిచేస్తూ, నువ్వు ఇండివిడ్యువల్ గేమ్ ఆడుకుంటూ, ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడి గెలవాలనే స్ట్రాటజీ నువ్వు ప్లే చేస్తా. ఎవరన్నా ఏదైనా చిన్న మాట అన్నా నువ్వు దాన్ని మనసుకు తీసుకొని పగబట్టేసుకొని దాని మీద నెగెటివ్‌గా అన్నం తినడం మానేసి మాటలు జారేస్తావు, అనేస్తావు. నిన్ను మాత్రం చిన్నదన్నా ఒప్పుకో. ఇలా చేస్తే ఉన్నాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఎందుకిస్తారు? అది ఆయన తెలుసుకోవాలి. బట్ ఇక్కడ బయట ప్రజలను కూడా నాగార్జున గారు అన్నారు. 'బిగ్ బాస్' హౌస్ అనేది మనసులను గెలుచుకోవడం సార్ హరీష్ అంటే, అవును సార్ నేను గెలుచుకుంటున్నాను మనసుల్ని అనుకుంటున్నానంటే, ఇక్కడ ప్రజల ఒపీనియన్ అడుగుతారు. అక్కడ వాళ్ళు ఒక్కరు కూడా హ్యాండ్ ఎత్తరు హరీష్ గారికి సపోర్ట్ చేస్తూ. బట్ అక్కడోళ్ళు కానీ హరీష్‌ని ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అదేం ఫైనల్ డిసిషన్ కాదు. బట్ క్లారిటీ అయితే వచ్చుంటది హరీష్‌కి ఇప్పటికి. చూద్దాం నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా మార్చుకుంటాడేమో గేము. సో, ఇంకా ఇక్కడ ఇంతకుముందు సుమన్ శెట్టి ఇతను డిస్కషన్ చేసేటప్పుడు ఇమాన్యుయల్‌ని కూడా ఒక మాట అంటాడు. అనవసరంగా సపోర్ట్ చేసి క్యాప్టెన్ చేశాను. ఇంక అసలు చేయను. సంజన గారు అమ్మ, అమ్మ అంటాడు. అమ్మ అయితే తప్పు చేస్తే సపోర్ట్ చేస్తాడా? తప్పు చేసినా గానీ ఒప్పుకుంటాడా? ఫేక్‌గా ఉండకూడదు కదా! అంటాడు. అంటే ఇక్కడ ఇమాన్యుయల్‌కి సంజన గారితో అంత బాండింగ్ ఉంది. అమ్మ, అమ్మ అంటే ఆమెకు కాకుండా సపోర్ట్ ఇంకెవరికి చేస్తారు? హౌస్‌లో నుంచి బయటకి పంపించడానికి క్యాప్టెన్సీ వదులుకోవడంలో తప్పేముంది? ఈయన పిచ్చిగా స్ట్రాటజీ ఏందో, ఆలోచన ఏందో అర్థమే అవ్వట్లేదు. అది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకా కళ్యాణ్‌కి అసలు ఏం చెప్పలేదు. ఒకటే ఒక మాట. ఆట ఆడాలి. ఆట ఆడడం అంటే చేతులు పట్టుకోవడమే కాదు. గేమ్స్ అన్నిట్లో ఉండాలి అని చెప్పాడు. ఇంకా అంతకుమించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఆల్రెడీ రావాల్సిన ఇన్‌పుట్స్ అన్నీ వచ్చాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు చెప్పారు. అదర్ కంటెస్టెంట్ చెప్తా ఉన్నారు. హోస్టింగ్ చెప్తున్నారు. లాస్ట్ వీక్ క్లాస్ పీకాడు. ఇంకా ఇప్పటికీ మార్కన్నా అంటే ఇంకెవరు ఏం చేయలేరు కళ్యాణ్ గారిని. ఇంక దాని తర్వాత రీతు విషయం. ఈమెకు కూడా ఇంకేం లేదు. కడవెత్తుకొచ్చింది కుంటిదాన అనే సాంగ్ గురించి గుర్తు చేసి, ఏడుపు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావమ్మా, ఆ ఏడుపు మానుకో అని చెప్పాడు. లక్కు లేదు అని ఏడ్చావు. లక్కు లేకుండా ఎందుకుంది నీకు? ఆ గేమ్‌లో 4 బాల్స్ ఏసావు. నీకు ఆ సీడ్ బ్లూ కలర్ సీడ్ వచ్చింది. నీకు లక్ లేకుండా ఆడిపోయిందని చెప్పి సలహా ఇస్తాడు. అది కరెక్టే. ఆమె కూడా ప్రతి చోట కొద్దిగా ఏడుస్తుంది. కొన్ని చోట్ల యాక్టింగ్ ఉన్నా మేబీ కొన్ని చోట్ల ఎమోషన్ ఉండొచ్చేమో గానీ, బట్ అది ఈజీగా ప్రజలకి అర్థమైపోతుంది. కొద్దిగా ఓవర్ ఏడుస్తుంది. అది కొంతవరకే బావుంటది. ఏడుస్తా ఉంటే ఇంకా అది యాక్టింగ్ అనే అనిపిస్తది. బట్ టాస్క్‌లయి బాగా ఆడుతుంది కాబట్టి ఆ పాజిటివ్ కూడా కొంచెం ఉంది. ఈరోజు కొద్దిగా బయట బాగా సపోర్ట్ వస్తూ ఉంటది ప్రజల నుంచి. ఎందుకంటే మంచి ఎపిసోడ్ పడింది. సాక్రిఫైస్ చేసింది కాబట్టి. ఏ ఉద్దేశంతో చేసినా సాక్రిఫైస్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ వస్తది. తన గ్రాఫ్ కొద్దిగా పెరుగుతది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా లైక్ కొట్టండి. మీ డెసిషన్స్ ఏమన్నా ఒపీనియన్ చెప్పాలనుకుంటే కామెంట్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.